ఆహ్, దావీదు గారు ఒకానొక సందర్భంలో ఒక మాట మాట్లాడతారు ఆయన. ఏంటిదంటే కీర్తన గ్రంథం 33 అధ్యాయము 21 అంటాడు, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది అంటున్నాడు. ముఖ్యంగా యెహోవా కొరకు కనిపెట్టుకోవాల్సిన పనేమొచ్చింది? ఆయన కొరకు కనిపెట్టుకొని కాచుకోవాల్సిన పని ఎందుకొచ్చింది అనంటే ముఖ్యంగా దావీదు గారు ఆయన ఒక గొర్రెల కాపరి. అలా గొర్రెల కాపరికి ఉన్న ఆయన అనుకోని విధంగా దేవుని సంకల్పమేమో గొలియెత్తుని చంపడం, ముఖ్యంగా సౌలు గారికి అల్లుడవడం, ఇదంతా ప్రణాళిక ప్రకారం జరిగింది. కానీ నా తర్వాత రాజు యోనాతాన్ అవ్వాలి, కానీ దావీదు అవడం ఏంటి అని ఆలోచన మైండ్లో పెట్టేసుకున్నాడేమో దావీదుని తరవడం ప్రారంభించాడు. ఎలాగైనా సరే చంపేయాలి దావీదుని, నా తర్వాత రాజు యోనాతాన్ అవ్వాలి, నా కొడుకు యోనాతాన్ అవ్వాలనుకున్నాడు. దావీదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు, కానీ ఎక్కడ దావీదు దొరకలేదు. సో ఇలా తరుగుతున్న క్రమంలో ఒకనొక టైంలో ఒక ఊర్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దావీదు మా ఊర్లోనే ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, సౌలా నువ్వు త్వరగా వచ్చాయి, నువ్వు త్వరగా వచ్చేస్తే నువ్వు పట్టుకోవచ్చు, పట్టుకుంటే ఇక చంపేయచ్చు అని ఒక ప్లానింగ్ ఇచ్చారు. అలా ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఆ ప్లానింగ్ ఇచ్చేసరికి అతను పరుగున వస్తున్నాడు. ఇతను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎటు పరిగెట్టడానికి అవకాశం లేదు. ఇక మా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకుంటుందని ప్రభువు మీద ఆధారపడుతున్నాడు. ఈరోజు చాలామంది వాళ్ళకి ఇబ్బంది రాగానే, సమస్య రాగానే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళేదో పరిష్కారాలు ఎదిగేసుకుంటున్నారు. దేవునికి అప్పగిద్దాం, ఆయన మనకి ఏదైనా ఖచ్చితంగా సమస్యని క్లియర్ చేస్తాడు అనే ఆలోచన లేరు. ఈ సమస్యను తట్టుకోలేకపోతారా, చచ్చిపోతున్నారు. సమస్యను తట్టుకోలేకపోతారా, ఇంకోటి అయితే చేసేస్తున్నారు, ఎవరొకరిని ముంచేద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఏళ్ళు మునిగిపోతున్నారు తప్ప, ప్రభా ఈ సమస్య నుంచి మీరు నన్ను కాపాడగలరు తండ్రి, మీకోసం నమ్మకంగా బ్రతుకుతున్నాను కదా తండ్రి, నేను చక్కగా ప్రతిరోజు వాక్యం వింటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, మీతో ఒక మంచి సమస్య కలిగినాను తండ్రి, ఈ సమస్య నుంచి మీరే నన్ను తప్పించాలి, మీ కృప కొరకు నా ప్రాణము కనిపెట్టుకుని దాన్ని ఆ రోజు దావీదు గారు చేసిన ప్రార్థన ఈ రోజు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయగలుగుతున్నారు?